కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయింది. ఏ జిల్లాను ఎవరు ఇనాగ్రేట్ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. 31 జిల్లాల ప్రారంభోత్సవానికి మంత్రులు ఇతర ప్రముఖుల పేర్లను విడుదల చేసింది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు కూడా పాల్గొంటారు. ఇక జనగాం జిల్లాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, జయశంకర్ జిల్లాను అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, జగిత్యాల జిల్లాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వరంగల్ రూరల్ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. అలాగే యాదాద్రి జిల్లాను నాయిని నరసింహారెడ్డి, పెద్దపల్లి జిల్లాను మంత్రి ఈటెల రాజేందర్, కామారెడ్డిని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లాను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. మంచిర్యాల జిల్లాను మంత్రి మహేందర్ రెడ్డి, రాజన్న జిల్లాను మంత్రి కేటీఆర్, ఆసిఫాబాద్ ను మంత్రి జోగురామన్న ఇనాగ్రేట్ చేస్తారు. సూర్యాపేట జిల్లాను మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కొత్తగూడెం జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంచ్ చేస్తారు. ఇక వనపర్తి జిల్లాను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూలు మంత్రి జూపల్లి కృష్ణారావు, జోగులాంబ జిల్లాను మంత్రి లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. అయితే ప్రభుత్వం మొదటిచ్చిన జాబితాకు తాజాగా ఇచ్చిన జాబితాకు స్వల్ప మార్పులు చేసింది. గద్వాలను మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించాల్సి ఉండగా ఆయన స్థానంలో మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాను లక్ష్మారెడ్డి ప్రారంభించాల్సి ఉండగా ఆయన స్థానంలో జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారు. ఇక వనపర్తి జిల్లాను జూపల్లి కృష్ణారావు ప్రారంభించాల్సి ఉండగా ఆయన స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇక మేడ్చల్ ను సీఎస్ రాజీవ్ శర్మకు బదులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఇక జగిత్యాల జిల్లాను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభిస్తారు. జగిత్యాల కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను థరూర్ క్యాంప్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి పంచాయతీరాజ్ ఈ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కార్యాలయాన్ని మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ ఓపెనింగ్ తర్వాత గిరిజన హాస్టల్ భవనంలో ఏర్పాటు చేస్తున్న ఎస్పీ కార్యాలయాన్ని జెండా ఎగరవేసి ప్రారంభిస్తారు. ఇక సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న రాజన్న జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చేశారు. ఈ 2 ఆఫీసుల్లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక కేటీఆర్ మొదట కలెక్టరేట్ కార్యాలయాన్ని, ఆ తర్వాత ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగే పెరేడ్ లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న రాజన్న జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేశారు. ఇక డీఎస్పీ కార్యాలయాన్నే ఎస్పీ కార్యాలయంగా మార్చేశారు. ఈ 2 ఆఫీసుల్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేటీఆర్ మొదట కలెక్టరేట్ కార్యాలయాన్ని, తర్వాత ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత జూనియర్ కాలేజ్ మైదానంలో జరిగే పెరేడ్ లో పాల్గొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పెద్దపల్లి జిల్లాను ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు. పెద్దపల్లి ఐటీఐ భవనంలో జిల్లా కలెక్టరేట్ ను, పోచంపాడు ప్రాజెక్ట్ క్యాంప్ ఆఫీసులో ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. ఈ 2 కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు.
ఇక ఉద్యోగులకు కూడా ఇప్పటికే సర్వ్ టు వర్క్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పెద్దపల్లి జిల్లాను ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు. పెద్దపల్లి ఐటీఐ భవనంలో జిల్లా కలెక్టరేట్ ను, పోచంపాడు ప్రాజెక్ట్ క్యాంప్ ఆఫీస్ లో ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. ఈ 2 కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత జరిగే బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ఇక ఉద్యోగులకు కూడా ఇప్పటికే సర్వ్ టు వర్క్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో చకచకా ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. నాగర్ కర్నూల్లో ఐఓసీ బిల్డింగ్ లో కొత్త కార్యాలయాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అదే బిల్డింగ్ పై అంతస్తులో కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయం చేశారు. జిల్లాకు సంబంధించిన ఫైల్స్ ను ఇప్పటికే అధికారులు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో పనులు చకచకా జరిగిపోతున్నాయి. నాగర్ కర్నూల్లో ఐఓసీ బిల్డింగ్ లో కొత్త కార్యాలయాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అదే బిల్డింగ్ పై అంతస్తులో కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయం చేశారు. ఇక జిల్లాకు సంబంధించిన ఫైల్స్ ను ఇప్పటికే అధికారులు తరలించారు. ఇక వనపర్తిలో ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంగులు వేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోర్డులు కూడా అమర్చారు. ఆయా సెక్షన్స్ వారీగా ఫర్నిచర్ ను అధికారులు సిద్ధం చేశారు. వనపర్తిలో ఆర్ఎండ్బి డివిజన్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంగులు వేసి బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బోర్డులు కూడా అమర్చారు. ఆయా సెక్షన్ల వారీగా ఫర్నిచర్ ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అలాగే గద్వాలను ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడంతో అక్కడ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ, జిల్లా కార్యాలయాల అన్వేషణలో ఉన్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న పీజీపీ గెస్ట్ హౌస్, క్వార్టర్స్, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లను పరిశీలించారు. జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం కోసం ఇండోర్ స్టేడియం సముదాయం పరిశీలించారు. ఇక కలెక్టర్ ఆఫీస్ కు ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ కార్యాలయాన్ని అనువుగా భావిస్తున్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కోసం, ఇండోర్ స్టేడియాన్ని ఎస్పీ ఆఫీస్ కోసం పరిశీలిస్తున్నారు. పీజేపీ క్యాంప్ కార్యాలయంలోని భవనాలను ఇతర ఆఫీసుల కోసం చూస్తున్నారు. అలాగే గద్వాలను ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడంతో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్, ఎస్పీ, జిల్లా కార్యాలయాల అన్వేషణలో ఉన్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఖాళీగా ఉన్న పీజీపీ గెస్ట్ హౌస్, క్వార్టర్స్, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లను పరిశీలించారు. జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం కోసం ఇండోర్ స్టేడియం సముదాయం పరిశీలించారు. కలెక్టర్ ఆఫీస్ కు ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ కార్యాలయాన్ని అనువుగా భావిస్తున్నారు. ఇక ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కోసం, ఇండోర్ స్టేడియం ను ఎస్పీ ఆఫీస్ కోసం పరిశీలిస్తున్నారు.
బీజేపీ క్యాంప్ కార్యాలయంలోని భవనాలను ఇతర ఆఫీసుల కోసం చూస్తున్నారు. ఇక జిల్లాల పునర్విభజనలో మెదక్ జిల్లాలో సిద్దిపేట కొత్త జిల్లాగా అవతరించబోతోంది. కొత్త జిల్లాలను స్వయానా ముఖ్యమంత్రి సిద్దిపేట నుంచే ప్రారంభిస్తారు. మంత్రి హరీష్ రావు దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని కొత్త బస్టాండ్ దగ్గరున్న అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేస్తున్నారు. మొదట ఎల్లంకి కాలేజ్, ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయాన్ని అనుకున్నా వాస్తు ప్రకారం సమస్యలు ఉండడంతో వాటిని పక్కన పెట్టేశారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తాత్కాలిక పోలీస్ కమిషనరేట్ గా మారుస్తున్నారు. ఇక జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ జిల్లాలో సిద్దిపేట కొత్త జిల్లాగా అవతరించబోతోంది. కొత్త జిల్లాలను స్వయానా ముఖ్యమంత్రి సిద్దిపేట నుంచే ప్రారంభిస్తారు. మంత్రి హరీష్ రావు దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని కొత్త బస్టాండ్ దగ్గరున్న అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొదట ఎల్లంకి కాలేజ్, ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయాన్ని అనుకున్నా వాస్తు ప్రకారం సమస్యలు కూడా ఉండటంతో వాటిని పక్కన పెట్టారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తాత్కాలిక పోలీస్ కమిషనరేట్ గా మారుస్తున్నారు. మరోవైపు మెదక్లోనూ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నగరంలోని రాయల్ డిగ్రీ పీజీ కాలేజ్ లో తాత్కాలిక కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 30 శాఖలకు సంబంధించిన ఆఫీసుల కేటాయింపు కూడా పూర్తయింది. మరో 3 శాఖలకు గదులు సిద్ధంగా ఉంచారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నిరుపయోగంగా ఉన్న చారి హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక మెదక్లోనూ ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. నగరంలోని రాయల్ డిగ్రీ పీజీ కాలేజ్ లో తాత్కాలిక కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 30 శాఖలకు సంబంధించిన ఆఫీసుల కేటాయింపు కూడా పూర్తయింది. మరో 3 శాఖలకు గదులు సిద్ధంగా ఉంచారు. ఇక డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని నిరుపయోగంగా ఉన్న చారి హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో కొత్తగా సూర్యాపేట జిల్లా, భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా కూడా ఏర్పాటవుతున్నాయి. కొత్తగా కోదాడ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లు, 11 మండలాలు ఏర్పాటవుతున్నాయి. 23 మండలాలు, 2 డివిజన్లు, 279 గ్రామాలతో సూర్యాపేట జిల్లా ఏర్పాటవుతోంది. విభజనతో 10, 99, 560 జనాభా ఉండగా 1415, 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలుగుంది. సూర్యాపేట జిల్లాలో కార్యాలయాలన్నీ రెడీ చేశారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో దూరాస్పల్లి గ్రామంలోని కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ భవనాన్ని అద్దెకు తీసుకుని కొత్త కలెక్టరేట్ ను రెడీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు అక్కడే ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయాన్ని సూర్యాపేటలోని ఇండోర్ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్ కూడా సిద్ధమైంది. సూర్యాపేట జిల్లాను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లాలో కొత్తగా సూర్యాపేట జిల్లా, భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. కొత్తగా కోదాడ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లు, 11 మండలాలు ఏర్పాటవుతున్నాయి. 23 మండలాలు, 2 డివిజన్లు, 279 గ్రామాలతో సూర్యాపేట జిల్లా ఏర్పాటవుతోంది. విభజనతో 10, 99, 560 జనాభా ఉండగా
1415 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది. సూర్యాపేట జిల్లాలో కార్యాలయాలన్నీ రెడీ చేశారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో దురాస్పల్లి గ్రామంలోని కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ భవనాన్ని అద్దెకు తీసుకుని కొత్త కలెక్టరేట్ ను రెడీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు కార్యాలయాలు అక్కడే ఏర్పాటు చేశారు. ఎస్పీ కార్యాలయాన్ని సూర్యాపేటలోని ఇండోర్ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్ కూడా సిద్ధమైంది. సూర్యాపేట జిల్లాను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభిస్తారు. పదిహేను మండలాలు 2 డివిజన్లు 296 గ్రామాలతో యాదాద్రి జిల్లా ఏర్పాటవుతోంది. ఇక్కడ 7,26,465 మంది జనాభా ఉన్నారు. భువనగిరి కేంద్రంగా ఏర్పాటవుతున్న యాదాద్రి జిల్లాలో అన్ని భవనాల్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేశారు అధికారులు. భువనగిరికి కిలోమీటర్ దూరంలోని పగడిపల్లి గ్రామంలో ఉన్న బంజారా ట్రైబల్ భవనంలో కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. జేసీ ఛాంబర్, డిఆర్ఓ ఛాంబర్ సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలు కూడా భువనగిరి మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్ ను హన్మాపురం గ్రామంలోని ప్రైవేట్ బిల్డింగ్ ను సిద్ధం చేశారు. యాదాద్రి జిల్లా ప్రారంభోత్సవానికి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరవుతారు. పదిహేను మండలాలు 2 డివిజన్లు 296 గ్రామాలతో యాదాద్రి జిల్లా ఏర్పాటవుతోంది. ఇక్కడ 7,26,465 మంది జనాభా ఉన్నారు. భువనగిరి కేంద్రంగా ఏర్పాటవుతున్న యాదాద్రి జిల్లాలో అన్ని భవనాల్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేశారు అధికారులు. భువనగిరికి కిలోమీటర్ దూరంలోని పగడిపల్లి గ్రామంలో ఉన్న బంజారా ట్రైబల్ భవనంలో కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. జేసీ ఛాంబర్, డిఆర్ఓ ఛాంబర్ సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలు భువనగిరి మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్ ను హన్మాపురం గ్రామంలోని ప్రైవేట్ బిల్డింగ్ లో సిద్ధం చేశారు. యాదాద్రి జిల్లా ప్రారంభోత్సవానికి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అటెండ్ అవుతారు. ఇరవై మండలాలతో నిజామాబాద్ మాతృ జిల్లాలో కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటైంది. 3,662 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలు, 474 రెవెన్యూ గ్రామాలున్నాయి. ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఛాంబర్ తో పాటు కలెక్టరేట్ అనుబంధ శాఖలన్నీ ఇదే బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ పాఠశాల భవనంలో ఎస్పీ ఆఫీస్ ఏర్పాటైంది. అక్కడే అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ సిద్ధం చేశారు. అయితే వడ్లూరు గ్రామ శివార్లో 84 ఎకరాల ప్రభుత్వ భూమిలో శాశ్వత సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, అనుబంధ కార్యాలయాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కార్యాలయాలన్నీ ప్రారంభానికి సిద్ధమైపోయాయి. సింగరేణి గెస్ట్ హౌస్ లో కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఇక మైనింగ్ ట్రైనింగ్ సెంటర్ లో జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ఇతర డిపార్ట్మెంట్స్ ఆఫీసులన్నీ సంబంధిత కార్యాలయాల్లో అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలను ఇప్పటికే స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. రేపు స్పీకర్ చేతుల మీదుగా జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 16 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్స్ తో జిల్లా ఏర్పాటవుతోంది. జిల్లా జనాభా 7,70,170 మంది. జిల్లాలో 33 శాఖలకు భవనాలను కేటాయించారు. పట్టణంలోని యాదవ్ నగర్ లో గల ఐటీడీఏ భవనాన్ని కలెక్టరేట్ కు కేటాయించారు. బీసీ కాలనీలోని సబ్ జైల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎస్పీ ఆఫీస్ గా మార్చారు. ఏరియా హాస్పిటల్లో డిఎంహెచ్ఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఏర్పాటైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కార్యాలయం, జిల్లా ట్రెజరీ, చీఫ్ ప్లానింగ్ కార్యాలయాలుంటాయి. ఎంపీడీఓ ఆఫీసులో జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇతర కార్యాలయాలను కూడా సంబంధిత శాఖల బిల్డింగ్స్ లోనే ఏర్పాటు చేశారు. ఇక రేపు ఉదయం మంత్రి అజ్మీరా చందులాల్ ప్రభుత్వ కార్యాలయాలను అధికారికంగా ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త జిల్లాల సందడి కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ఏరియాల్లో కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులకు సంబంధించిన పనులు పూర్తి కావచ్చాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ పట్టణాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పూర్తిగా తయారయ్యాయి. టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో మంచిర్యాల పట్టణం మొత్తం గులాబీమయమైంది. మంచిర్యాల మెయిన్ రోడ్ తో పాటు బెల్లంపల్లి, ఐబీ చౌరస్తా మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. కలెక్టరేట్ లో పౌర సంబంధాల, వాణిజ్య, కమర్షియల్, సంక్షేమ, రెవెన్యూ, పరిపాలన శాఖల కార్యాలయాలను సిద్ధం చేశారు. పాత ఆర్డీఓ కార్యాలయాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చి పూర్తి స్థాయిలో రెడీ చేశారు. మంత్రి పద్మారావు రేపు ఉదయం మంచిర్యాల జిల్లాలో పరిపాలనా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ నుంచి వేరుపడుతున్న నిర్మల్లో కొత్త జిల్లా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను మంత్రి ఐకేఆర్ ప్రారంభించనున్నారు. అన్ని ప్రధాన కూడళ్లలోనూ పండుగ వాతావరణమే కనిపిస్తోంది. కొత్త ఆఫీసులకు ఫర్నిచర్, సామాగ్రిని తరలిస్తున్నారు. చాలా ఆఫీసులు ఇప్పటికే ప్రారంభానికి సిద్ధమైపోయాయి. ఆదిలాబాద్ నుంచి వేరుపడుతున్న నిర్మల్లో కొత్త జిల్లా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను మంత్రి ఐకేఆర్ ప్రారంభించనున్నారు. అన్ని ప్రధాన కూడళ్లలోనూ పండుగ వాతావరణమే కనిపిస్తోంది. కొత్త ఆఫీసులకు ఫర్నిచర్, సామాగ్రిని తరలిస్తున్నారు. ఇక చాలా ఆఫీసులు ఇప్పటికే ప్రారంభానికి రెడీ అయిపోయాయి.
వరంగల్ రూరల్ జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉన్న రూరల్ ఎస్పీ కార్యాలయంలోనే ప్రస్తుతం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ ను సిద్ధం చేశారు. ఇతర కార్యాలయాలన్నీ ప్రారంభోత్సవానికి ముస్తాబైపోయాయి. వరంగల్ రూరల్ జిల్లాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిస్తారు.